రమేష్ ముదిరాజ్ నా పేరు. బీసీజేఏసీ ఉస్మాన్ యూనివర్సిటీ. తెలంగాణ ఉద్యమ తరహాలో మరొకసారి 42 రిజర్వేషన్లు సాధించే విధంగా త్వరలో భారీ కార్యాచరణతోటి ఉద్యమాల పొరటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఈరోజు కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ఒక సైడు ప్రజాపాలనలో రేవంత్ గారి గవర్నమెంట్ లో 42 రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి రిజర్వేషన్లను ప్రకటిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపి చట్టం చేసి బిల్లును గవర్నర్ పంపితే గవర్నర్ గారు నెలల తరబడి కావస్తున్నా దాని గురించి ఆలోచించలేదు. ఈ మధ్య కాలంలో సుప్లో తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు వేసింది. సుప్రీంకోర్టులో ఒక నిర్ణయం జరిగింది. జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే 3 నెలల కాల వ్యవధి దాటిన తర్వాత ప్రభుత్వం బిల్లు పంపితే గవర్నర్ గారు ఆమోదం తెలపకపోతే ఆ బిల్లు చట్టం దాలుస్తుందని చెప్పి ఒక జడ్జిమెంట్ రూపంలో మనకు తీర్పిచ్చినటువంటి పరిస్థితి. అదే విధంగా ఇంద్రా సహాని గారు జర్నలిస్టు ఓబీసీ రిజర్వేషన్ల గురించి 92లో కేసు వేస్తే సుప్రీంకోర్టు అప్పుడు 50% రిజర్వేషన్లు పరిధి దాటదని చెప్పి తీర్పుల రూపంలో చెప్పారు. కానీ ఎక్కడ కూడా రాజ్యాంగంలో 50% దాటద్దని చెప్పి రాజ్యాంగంలో ఆర్టికల్స్లలో ఎక్కడ కూడా పొందుపరిచినట్టు లేదు. కానీ కుట్రపూరితంగా రిజర్వేషన్లను అడ్డుకోవడం కోసం కొంతమంది నాయకులు కేసు వేసి ఈరోజు బీసీలకు నోటికాడి ముద్దను అడ్డుకునే విధంగా కుట్రలు చేస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మహారాష్ట్ర కేసును కానీ కృష్ణమూర్తి కేసును కానీ ఇంద్రసాని కేసును కానీ వాళ్ళు అక్కడ పిటిషనర్ తరపున ఆ అడ్వకేట్ గారు వాదించారు. కానీ మహారాష్ట్ర వికాస్ కిషన్ గౌలే కేసు ఏం చెప్తుందంటే ఎక్కడ కూడా మహారాష్ట్రలో డెడికేషన్ కమిషన్ వేయలేరు, జనాభా లెక్కలు తేల్చలేరు. కాబట్టి అక్కడ ఎలక్షన్లు నిలవలేదు. కానీ ప్రజాపాలనలో ఇక్కడ రేవంత్ అన్న గవర్నమెంట్లో మేనిఫెస్టోలో పెట్టి అదేవిధంగా సిద్ధరామయ్య చేతుల మీదుగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించి డెడికేషన్ కమిషన్ వేసి జనాభా లెక్కలు తీసి ఈరోజు బిల్లు రూపం దాలిస్తే కుట్రపూరితంగా కేసులు వేసి అడ్డుకున్నటువంటి పరిస్థితి. కేంద్రం చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీసీల పైన మెతక వైఖరి ద్వంద్వ వైఖరి అవలంబించకుండా మీరు బీసీల వైపు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. కేంద్రం ప్రభుత్వం వెంటనే 9th షెడ్యూల్లో తేల్చాలి. రాబోయే రోజుల్లో కలిసొచ్చే విద్యార్థి సంఘాలతోటి బీసీ నాయకులతోటి ఇంటలెక్చువల్ తోటి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. జై బీసీ, జై బీసీ, జై పూలే.